నీకు అనుకూలమైన పరిస్థితులు జీవితంలో కల్పించేది దైవ భయం. ఆమేన్. చెప్పండి, దైవ భయం. హల్లెలూయా. ఈ పూట కాకపోయినా రేపని మారిపోతాం, రేపటి ఎల్లుండని మారిపోతామండి. దైవ భయం లేకపోతే ఏ రోజు కూడా మారడు. చాలా మంది మన దగ్గర ఏడుస్తారు కదా, నిజంగా ఏడుపు, నిజంగా దైవ భయం ఉంటే వారం తర్వాత మారాలి కదమ్మా. మళ్ళా సంవత్సరం ఈ రోజు ఏడ్చినోడు మన సంవత్సరం ఇదే రోజులో చూడండి, అవే బుద్ధులు. కుటుంబాలు ఎలా కట్టబడతాయి, ఆ పుట్టుడు బాధలు ఎలా పోతాయి. దేవుడు కలుగు చేసుకోకుండా ఏదైనా జరుగుతుందా? 15 ఏమన్నా నాకు వేరుగా ఉండి మీరేమీ నోరు మూసుకుని దేవుని దగ్గరికి రావాలా లేదా? యేసు దగ్గరికి రావాలా లేదా? చెప్పండి. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నీకు సాధ్యం కాదు. అభివృద్ధి, ఆహారం, వస్త్రాలు, గృహాలు ఏవి సంపాదించలేవు. చూసారు, దైవ భయం కలిగింది. ఏం కలిగిందమ్మా? అందరూ చెప్పండి, ఏం కలిగిందమ్మా? దైవ భయం. ఆ భయంతో చచ్చిన వాళ్ళు పడితే అప్పుడు దేవుడి ఇప్పుడు హస్తము. నువ్వు చావకుండా ఎలా వస్తుంది? సాగిలి పడకుండా ఎలా వస్తుంది? నువ్వు ఖాళీ కాకుండా ఎలా వస్తుంది? నీ కోపం నీదే, నీ చిత్తం నీదే, నీ ఇష్టం నీదే, నీ పొగరు నీదే, నీ బతుకు నీదే, నీ కోరికలు నీవే, నీ అలవాట్లు నీవే. చెయ్యలేవు, ప్రార్థన చెయ్యవు. సమాధాన పడలేవు, నువ్వు సమాధాన పడవు. నువ్వు మారలేవు, నువ్వు మారవు. మారడానికి, సమాధాన పడడానికి, ప్రార్థన చేయడానికి ఏ పూట నువ్వు కల్పించుకున్నావు? దేవుని కుమారుడా, ఏ పూట నువ్వు కల్పించుకున్నావు? లేదు. ఖాళీ కాకుండా, చావకుండా దేవుని హస్తం ఎలా వచ్చింది? ఎప్పుడు వచ్చింది దేవుని హస్తం? విన్నప్పుడు వచ్చిందా? చూసినప్పుడు వచ్చిందా? చెప్పండి. స్వరం విన్నాడు, ఇప్పుడు ఏం చేశాడమ్మా? చూచాడు. విన్నది అయిపోయింది, విన్నది చూసినది రావాలంటే ప్రభు యొక్క దినమందు మోకాల మీద గడపాలి కదా. మోకాల మీద గడపడంటే ఏదో మార్పును కోరి, ఏదో పరలోకాన్ని కోరి, ఏదో భవిష్యత్తును కోరి, ఏదో జీవితంలో దేవుడు కోరుకున్నది అతని కనబడాలి. అది కనబడాలి అని మోకాలు వచ్చితే స్వరం వినబడింది. యేసయ్యను చూశాడు. ఇప్పుడు చచ్చిన వాని వల్లే పడ్డాడు. అప్పుడు దేవుని హస్తం వచ్చింది. క్లాస్ ఒకసారి గట్టిగా ఇప్పుడు అంటున్నారు.